నమస్తే V10 టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. దివ్యాంగులకై దిక్సూచి యాత్రలో భాగంగా ఈ రోజు మంగళవారం హత్నూరా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 12 మంది దివ్యాంగులకు స్లాట్ బుక్ చేయించి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించే సదరం క్యాంపుకు తీసుకెళ్లి సునీతమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు కాడిపోతే పుట్టుకోలేవు 2-3 సార్లు ఉంటుంది. మస్తు బాధ అవుతుంది. అన్ని చేయాలి. అద్దరు మండలి శివన్న సర్పంచ్ నరేంద్ర అన్న ఇద్దరు తోలుకొచ్చి చేసిండు అన్నట్టు బుక్ చేసి సంవత్సరం నుంచి పక్షవాతం వచ్చి కాలు చేతులు పడిపోయినాయి. వస్తే ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి యాక్సిడెంట్ అయింది 2 సంవత్సరాలు. సార్ శివధర పట్టుకున్నా 4,60,000 అయినాయి. ఇప్పుడు శివధర దవాఖానా తెచ్చి పింఛన్ గురించి చేపించిండు. ఈరోజు సంగారెడ్డి జిల్లా హత్నూరా మండల సంబంధించిన దివ్యాంగులందరూ కూడా సునీతమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి మరి స్లాట్ బుక్ చేయించి ఇక్కడికి మండల కేంద్రమైన సంగారెడ్డికి 12 మందిని తీసుకురావడం జరిగింది. ఇక్కడికి తీసుకొచ్చి డాక్టర్ గారికి చూపించి సదరం క్యాంపుకు తీసుకొచ్చిన అందరం ఇక్కడికి సునీతమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా తీసుకురావడం జరిగింది. మరి ప్రతి గ్రామంలో గత వారం రోజుల క్రితం దివ్యాంగులకై యాత్రను ప్రారంభించి మరి 48 మందిని గుర్తించి ఫస్ట్ విడతగా 12 మంది స్లాట్ బుక్ చేయడం జరిగింది. మళ్ళీ రెండో విడతలో కూడా మిగతా వారిని ఒక్కొక్క దఫాలుగా కంప్లీట్ చేసే బాధ్యత సునీతమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ తీసుకుంటుంది. మరి మీరు చూసి ఇక్కడ అందరూ కూడా లేవలేని పరిస్థితి ఉంది. ఒక్కొక్కరికి ప్రతి నెలకు 2,000 నుంచి 3,000 వరకు మరి మందులకు గోళీలకు అవసరమైతే వాళ్ళ భారం వాళ్ళ మీద పడకుండా కుటుంబ సభ్యుల మీద పడకుండా మరి ఈరోజు సునీతమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ముందుకొచ్చి వారిని సదరం సర్టిఫికేట్ చేయడం వల్ల వాళ్ళకి శాశ్వతంగా లైఫ్ లాంగ్ మరి పింఛన్ వస్తుంది. ఆ పింఛన్ మీద వాళ్ళ మందుల గురించి ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళు బతికే విధంగా మరి చేయడానికి మేము ముందుకొచ్చినాం. ఈ అందరూ కూడా మన నరేందర్ కానీ సాయి కానీ రవి కానీ అందరూ సహకరించారు. అందరూ సహకరించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా కూడా తొందరలోనే మరి కంప్లీట్ చేసే బాధ్యత సునీతమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ తీసుకుంటే ఇంకెవరైనా హత్నూరా మండలంలో ఉన్న దివ్యాంగులు మిగిలిపోయి ఉంటే 9989778881కు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. హత్నూరా మండల్లో ఈ నెల 5వ తారీఖు రోజు ఎక్కడ లేని విధంగా మరి శాసనసభ్యురాలు శ్రీమతి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి గారు స్వయాన దివ్యాంగుల ఇంటికెళ్ళి దరఖాస్తు కోసం ఫారం తీసుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గరకు వచ్చి తీసుకున్న ఒక వారం రోజుల లోపట్నే వాళ్ళకు స్లాట్ బుక్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. దగ్గర 4 సంవత్సరాల నుంచి బెడ్ పైనే ఉన్నాడు. ఒక 40-50 సార్లు మీ సేవ చుట్టూ తిరుగుతున్నా స్లాట్ బుక్ కాలేదు. కొన్ని 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. నెలకు 3,000 నుంచి 4,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. కాబట్టి మేము ఈ సునీతమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ఈ కార్యక్రమం చేపట్టాం. ఇక ముందు కూడా నిర్విరామంగా ఈ సంస్థ నుంచి ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ. ఈరోజు సునీతమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ హత్నూరా మండలం నుంచి శివన్న గారు మాకు గత 12 రోజుల క్రితం మాకు ఈ సదరం క్యాంప్ ఉంటుంది, ఇట్లా మనం తీసుకెళ్దామని ఆయన చెప్పడంతో మా గ్రామం నుండి గోవిందరాజపల్లి హత్నూరా వాళ్ళం గిట కలిసి వచ్చి 12 మందిని ఈరోజు సదరం క్యాంపు చేసుకోవడం జరిగింది.